నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఉద్యోగాల పేరిట భారీ మోసం విదేశాలలో భారీ ప్యాకేజీలతో ఆశ చూపిన వైనం బెల్ట్ షాపులు పెడితే జైలుకే పీడీ కేసులు పెడతాం ఉద్యోగ సంఘాల ధర్నా ఉద్యోగ భద్రత కావాలని డిమాండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనమే నెంబర్ 1 నూతన వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకోవాలని పిలుపు ప్రజలకు ఖర్చులు తగ్గించాలి అందున విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామన్నారు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్ ద్వారా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమరుస్తామని మెయింటెనెన్స్ కూడా ఉచితంగా అందిస్తామన్నారు ఖర్చులు తగ్గించాలి ఇందులో వినూత్నమైన కార్యక్రమం సూర్యఘర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మరిగా ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో ఈ సూర్యఘర్ ద్వారా మీ ఇళ్లలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం 200-250 యూనిట్ల కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం దానికి అగ్రిగేటర్ని సెలెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు దాన్ని పెట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు మళ్ళీ అవసరమైతే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకుని నెలవారీగా 200 యూనిట్లు కానీ 250 యూనిట్లు కానీ కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఎమ్మెల్యేలు ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మీకు ఉపయోగపడుతుంది రెండోది క్వశ్చన్ ఉంది ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే రైతులు వాళ్ళ పంప్ సెట్ దగ్గరనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకోవడం అదనంగా కరెంటు వాడితే ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వచ్చు లేదు పంప్ సెట్ దగ్గర కరెంటు తయారు చేసుకొని నేరుగా ఇంటికి వాడుకోవచ్చు లేకపోతే ట్రాక్టర్లు ఛార్జ్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ స్కూటర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకనే అధ్యక్ష నేను ఆలోచించే విధానం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలని ఆ పవర్ని ఆ సబ్ స్టేషన్ వాడాలని గ్రిడ్ అనేది డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ కింద ఉంటుంది ఎవరైనా సరే కరెంటు వాడుకుంటే అది కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకుంటే మనం ప్రమోట్ చేస్తాం అవసరమైతే ఈ ప్రభుత్వం మొన్నే ఇచ్చాం ఇండస్ట్రీస్ ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్ళకు అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చాం ఇప్పుడు కూడా హామీ ఇస్తున్న క్రెడిట్స్ ని ఏది కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా తీసుకొస్తాం అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కార్బన్ క్రెడిట్స్ తీసుకోగలుగుతారో వాళ్ళకు అదనంగా బెనిఫిట్స్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం అందరం మాట్లాడేది P3 మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేను ఒక స్టెప్ ముందుకు వచ్చి P4 అంటున్నాను మనం సంపద సృష్టిస్తున్నాం కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ పేదవాడు మాత్రం పేదవాడిగానే ఉన్నాడు అందుకే P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొని మనం పైనుండే 10% కింద నుండే 10-15% అడాప్ట్ చేసుకోవడం మెంటర్ చేయడం వాళ్లకు చేయూతనివ్వడం అనునిత్యం వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఉంటే ఇది అసాధ్యం కాదు దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష ఈరోజు నేను ఒకటే ఈ అసెంబ్లీలో ఒకటే చెప్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటాం, మన తెలివితేటలు జోడిస్తాం, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం, సంక్షేమం ఎక్కువ అమలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధికి కూడా నాంది పలుకుతాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతూనే. జిల్లాలో మొట్టమొదటిసారిగా యాంటీ ర్యాగింగ్పై కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. యాంటీ ర్యాగింగ్ చట్టంపై ఒక ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యా వ్యవస్థలో ర్యాగింగ్పై నిషేధం ఉందని స్పష్టం చేశారు. ర్యాగింగ్కి పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురైనా వెంటనే ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా చదువుకోవాలని కోరారు. ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరారు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు అని చెప్పేసి ఏదైనా చేస్తే దాని మీద కేసు రిజిస్టర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాలేజీ నుంచి డిస్మిస్ చేయాలి. సెక్షన్ 4 ప్రకారం కాలేజీ నుంచి డైరెక్ట్గా డిస్మిస్ చేయాలి. ఈ కాలేజీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల వలన జరిగే ఇబ్బందులు, ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల నిర్వహణలో స్థల యజమానుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు, అనారోగ్యాలకు అడ్డాగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో సుమారు 10 నుండి 15 ఖాళీ స్థలాలు ఉంటాయని, ప్రధానంగా 21, 25, 28, 29, 36, 39, 43 డివిజన్లలో అధికంగా ఉంటున్నాయని, స్థల యజమానుల నిర్లక్ష్యం వల్ల స్థలాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చెత్త, విషసర్పాలు, మురుగునీరు నిలబడి ఉంటున్నాయని పేర్కొంటూ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యల చిత్రాలను చూపించారు. మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఖాళీ స్థలాల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్ లో సుమారు 10 నుంచి 15 ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష. ఇవి మురుగుతో, చెత్తతో, పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష. అయితే ఇవి మున్సిపల్ వారు అదే విధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా ఇటు అనారోగ్యానికి, అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదే విధంగా వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ ని చాలా మద్యం పాలసీ సంస్కరించి చీప్ లిక్కర్ అరికట్టామని, బెల్ట్ షాపులు లేకుండా ప్రజలకు ఇష్టమైన బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. అలానే ఉచిత ఇసుక విషయంలో ఎవరైనా ఇబ్బంది పడితే పీడీ కేసులు పెడతామన్నారు. ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది అన్నారు. అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చి 150 సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎండోమెంట్లోని 56 సర్వీసులు వాట్సాప్ సర్వీసులుగా అందించనున్నారు. అర్థం కాని విషయం, హోల్సేల్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్తవ్యస్తం చేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం. ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు. ఓన్ బ్రాండ్లు పెట్టారు. బూమ్ బూమ్ అని చాలాసార్లు ఇక్కడ కూడా మాట్లాడారు. అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి. ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి. ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం. అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను, ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం. రెండోసారి ఇంకా ఏమాత్రం నిర్మోహమాటంగా ఆ షాపుని
క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా, మన వాళ్ళు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా, మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన అధ్యక్ష, లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ విధానాలని క్యాన్సిల్ చేశాం, మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు, చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే దేశ చాలా స్పష్టంగా సేంద్రియేజ్ కానీ జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది, ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్ గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. అన్ని జీవోలు ఆన్లైన్ లో పెట్టాం. 5 సంవత్సరాలు చీకటి జీవోలు, రహస్య జీవోలు అవన్నీ పోయినాయి. అన్ని జీవోలు కూడా ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్ లో ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి. ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే 56 సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం. కరెంట్ విషయంలో ఎనర్జీలో 39 వస్తున్నాయి, ఆర్టీసీలో 9 వస్తున్నాయి, ఆర్టీఏలో 4 వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఒక 6 వస్తున్నాయి, రెవెన్యూలో 16 వస్తున్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జయానగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం బయటపడింది. ఐటీ కంపెనీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలో వివిధ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తామని గంగరాజ్ అనే వ్యక్తి మోసం చేశారు. 2 ఏళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు గంగరాజ్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. అప్పులు తెచ్చి ట్రైనింగ్ పొందామని పర్సనల్ లోన్, యాప్స్ లోన్ తీసుకొని డబ్బులు చెల్లించామని వాపోయారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చచ్చిపోయింది ఎవరి పరిస్థితి అయ్యేది చెప్పండి ఒకసారి. నేను ఆడ వేరే వాళ్ళ దగ్గర చిట్టి పైసలు తెచ్చుకుంటున్నా, ఏదేదో ఏమేమి 3 లక్షలండి, రూపాయి కూడా కాదు. మీకు ఎట్లా కట్టానో చూడండి. ఈఎంఐ లెక్కన వాళ్ళ దగ్గర 5,000, 15,000 తెచ్చి కట్టారు. ఉన్నోడిని అయితే ఒకటేసారి 3 లక్షలు తెచ్చి కట్టనా? ఇప్పుడు వాళ్ళందరూ నేను ఏం సమాధానం చెప్పాలి? కనీసం బయటకు వచ్చి ఏందని కూడా చెప్పకపోతుంటే వాళ్ళు మేము అప్పు ఇచ్చేది తీసుకున్న వాళ్ళ దగ్గర అంతేనా చేసేది? బయటకు వచ్చి ఇది కాదమ్మా ఇది కాదమ్మా ఏదో చెప్పాలి. డబ్బులు తీసుకొని నాన్న కూర్చుంటే ఎట్లా? రాత్రి ఆ పిల్లలు పోసు కింద పడ్డాడు, చచ్చిపోతే ఎవరి ప్రాణం మీదకి వచ్చేది? ఇంత కాదమ్మా ఇంత ఇస్తానని మా ఆడది కాదు మా కొడుకు బయటకు వచ్చి చెప్పట్లేదు అప్పటి నుంచి. ఇది కానీ లోన్ వేసి 2 గంటలు 3 గంటలు అంటే డబ్బులు తీసుకున్నప్పుడు అట్లే చేసావా? నీకు ఏదో డబ్బులు కట్టకపోతే డ్యూటీ లేదన్నట్టుగా చెప్పిపించావు పిల్లల దగ్గర. ఆ పిల్లలు రాత్రి పోసు కింద పడేటోళ్ళు పాపం వీళ్ళు బట్టి నాకు ఫోన్ చేశారు. రాత్రి నుంచి చచ్చి బతికినట్టు వచ్చాను ఈ అబ్బాయిని ఒప్పు పెట్టుకొని. బయటకు వచ్చి ఇంత కాదమ్మా ఇంత చెప్పాలి కదా. పొద్దు నుంచి ఇట్లానే చచ్చిన బయట మొగుడు కానీ పెళ్ళగానే వచ్చింది ఇప్పుడు వారికి బయటికి. మరి తీసుకోలేని వాళ్ళు అయితే రావాలి కదా బయటికి. మేము తీసుకోలేదు మా ఇంటి మీదకి వచ్చి వదులుతున్నాను అనాలా లేదా? అదేనా మన ఆడదాని పని మగోడు అంటే గడ్డి తింటున్నాడు. ఆడదానికి ఉద్యోగం అయింది, మగోడి దగ్గరికి వచ్చి డబ్బులు
బాబుగారు చెప్పింది ఒకటి చేసేది ఒకటని ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగ సంఘాల వారు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేశామని తమను ఎవరూ గుర్తించడం లేదని అన్నారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 3 సంవత్సరాల కాలం పరిమితిని రద్దు చేయాలని, అధికారంలోకి వస్తే 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేస్తామని వర్ల రామయ్య చెప్పారని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కావాలని వామపక్షాల సీనియర్ నాయకురాలు మణి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు అందరం ధర్నా చేస్తున్నాం. 28,000 మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలి. గత ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాలు మా సర్వీస్ పూర్తయితే మమ్మల్ని తొలగించవచ్చు అని చెప్పారు. అది ఇంప్లిమెంట్ చెయ్యొద్దు అని చెప్పి అప్పుడు ధర్నాలు చేస్తే దాన్ని అలా ఉంచారు. దాన్ని రద్దు చేయలేదు, అలాగని దాన్ని ఇంప్లిమెంటివ్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేము 36 గంటలు దీక్ష పెట్టినప్పుడు వర్ల రామయ్య గారిని విజయవాడ పంపించారు. పంపిస్తే వర్ల రామయ్య గారు మా శిబిరానికి వచ్చి చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వేతనాలు పెంచుతాము, వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు వేస్తాము, మా ప్రభుత్వాన్ని తీసుకురండి అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల నుండి వేతనాలు లేవు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు వివోఏలను తొలగించవచ్చు అని చెప్పి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇది మోసం కాదా? మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? అసలు మా ఉద్యోగాలు తొలగించడానికి ఈ ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది? మేము సంఘాలు పెట్టి, సంఘాలు నిర్మించి, దానికి బ్యాంక్ లింకేజ్ ఇచ్చి అప్పుడు రూపాయి కూడా వేతనం ఇవ్వలేదే. పోరాడి అడిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2,000 రూపాయలు వేతనం వచ్చింది. తర్వాత జగన్ గారి హయాంలో వేతనం పెరిగింది, 8,000 రూపాయలు వేతనం పెరిగిన తర్వాత మేము పనికి రాకుండా పోయాం. గొడ్డు చాకరీ చేసినప్పుడు మేము పనికొచ్చాం. వేతనాలు వచ్చేసరికి మాత్రం మేము పనికిరాము, వాళ్ళ మనుషుల్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ఉండేసరికి ప్రతి ఒక్కరు మమ్మల్ని బెదిరించడంలే. మిమ్మల్ని తీసేస్తాం, మా వాళ్ళని పెట్టుకుంటాం, మిమ్మల్ని తీసేస్తాం, మా వాళ్ళని పెట్టుకుంటామని మా బతకలేని పరిస్థితిని సృష్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కోరేదోటే, మీరు మాట ఇచ్చున్నారు, మా సర్కులర్ రద్దు చేస్తాము, వేతనాలు పెంచుతాము, వేతనాలు సక్రమంగా ఇస్తాము అని ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేని పక్షంలో మాత్రం మా ఉద్యోగాల మీదకే వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చెలో విజయవాడ వస్తాము, ఎమ్మెల్యేల ఇళ్ళకు వస్తాము, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాము. మా ఉద్యోగం మాకు ఉండేటట్టు మేము నిర్మించుకుందండి. ఇది మా సొంత హక్కు. మా గ్రామ సంఘాలు మమ్మల్ని పెట్టుకున్నాయి. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని పూచుకు పుల్ల తీసినట్టు పడేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాము. అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వివోఏలు అందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది సార్. మా ధర్నా కారణం ఏంటంటే, ఈరోజు మేము చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిలా మేము పనిచేస్తున్నాము. కానీ మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. గుర్తించడం అంటే ఏంటంటే, ఈరోజు మాకు ఉన్న శాలరీ గతంలో మాకు ఎవరు కూడా జీతం లేకుండా మేము చాలా కష్టపడి పనిచేసాం. కానీ ఈరోజు చూసుకుంటే మాకు గతంలో 3,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 8,000 రూపాయలు వేసి 8,000. కానీ ఈరోజు 5 నెలల నుంచి కూడా మాకు శాలరీలు అయితే రావడం లేదు. అయినా సరే మేము పని చేస్తున్నాం. ఏ వర్కులు ఇచ్చినా, మాకు ఏ డేటాలు ఇచ్చినా సరే మేము సక్రమంగా పనులు చేసుకుంటూ పోతున్నాం. కానీ మాకంటూ ఈరోజు జీవో ఒకటి వచ్చింది మాకు అప్పట్లో, 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్. ఆ సర్కులర్ అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రభుత్వం మారేటప్పుడల్లా కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఇది మాకు గ్రామ సంఘాలు ఇచ్చిన ఉద్యోగాలండి ఇవి. మాకు ఏ నాయకులు కూడా మాకు ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. కనుక మా గ్రామ సంఘాల సమస్యలు వస్తే అక్కడ మేము పరిష్కరించుకుంటాం తప్ప నాయకులకి సంబంధం లేని విషయం ఇవి మా ఉద్యోగాలు అయితే. అటువంటిది ఈరోజు 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అడ్డు పెట్టుకొని రాజకీయ వేధింపులు ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా ఎక్కువ అవుతున్నాయి. కనుక ఈరోజు ఆ గ్రామ సంఘాలు ఆ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేసి, అలాగే మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటే, అలాగే ఈరోజు మేము ఏ ప్రభుత్వానికే కూడా ఇలా రోడ్లెక్కి మేము ధర్నాలు చెయ్యం సార్. మాకున్న మా డిమాండ్స్ మేము లక్షలు వేలు ఎవరిని కూడా కోరలేదు. ఎందుకంటే మాకున్న డిమాండ్స్, మాకున్న హక్కులే మేము అడుగుతున్నాం. కనుక ఈ గుంటూరు సమీపంలోని లామ్ ఫామ్లోని ఆడిటోరియంలో ఏపీ ఆర్గానిక్ ప్రొడక్షన్ అథారిటీ చైర్మన్గా దేవదత్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివానాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేంద్రియ ఉత్పత్తులలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉన్నదని అన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో
రైతులు ముందంజలో ఉండడంతో పాటు నూతన వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకోవాలన్నారు. చైర్మన్ దేవదత్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా నాణ్యమైన పంటలను, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయించి దేశ శక్తిని సాటి చెప్పేలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పంటలు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. దాంట్లో మెయిన్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్, మనం ఇచ్చే సర్టిఫికేషన్ మీదే మొత్తం ఆధారపడి ఉండబోతుంది. కాబట్టి వాళ్ళ కొత్త శాఖ ఏర్పాటు చేసి యువకుడు, ఎన్ఆర్ఐ మంచి అన్నింటిలోనూ దూసుకెళ్ళగలి, అన్నీ కూడా స్టడీగా ముందేం చేస్తాడని దొత్తగలిపి అన్నీ చదువుకుంటాడు. నిజంగా ప్రతి చాప్టర్ అధ్యయనం చేసి వెళ్ళగల వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇది వచ్చింది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ శాఖ యొక్క ఇంపార్టెన్స్ సీడ్ కార్పొరేషన్ కన్నా కూడా ఎక్కువ ఉండబోతుంది. అందరికీ తెలిసిన అధికారులు అందరికీ తెలుసు విషయం. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ నేషనల్ ఫార్మింగ్ వైపు మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మీరు దగ్గరుండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అగ్రగామిగా ఉన్నా కూడా ఇంకా చాలామంది రైతులు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని అవేర్నెస్ చేయాలి. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, రైతు సమైక్యలు ఈ మహారాష్ట్రలో చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అంత భారీగా వెళ్ళట్లేదు. నేను కూడా కోరుకునేది ఏంటంటే ఏపీలో 25 పాలసీలు తెచ్చి ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. టూరిజంకు ఇండస్ట్రీ స్టేటస్ కల్పించి ఎక్కువ ఉపాధి కల్పిస్తామన్నారు. ఎస్ఐపివిలో 85,000 కోట్ల రూపాయలతో 35,000 ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఏపీ ఐఐటి ద్వారా 9,573 ఉద్యోగులు దొరుకుతాయన్నారు. విశాఖలో పీఎం ఎన్టీపీసీని ప్రారంభించబోతున్నారన్నారు సీఎం చంద్రబాబు. ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతా దిశ. అదే మరిగా దిశ నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు క్యాబినెట్లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే దిశ తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు, ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం. నేను డిప్యూటీ సీఎం, మంత్రులందరం దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర 3,500 కోట్లకి ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లు చేశాం. దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం శాఖ మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, పార్టీ సభ్యులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య పాల్గొన్నారు. 35 ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించామని అన్నారు. 3 ఏళ్లకోసారి నిర్వహించే శాఖ మహాసభ గొప్పగా జరగడం ఆనందదాయకమని అన్నారు. రానున్న 3 ఏళ్లు పార్టీ లక్ష్యాలను, ఉద్యమాల రూపకల్పన జరుపుతామని అన్నారు.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.